హాయ్ అండి. అందరికి వెల్కమ్ టు సింప్లీ తెలుగు. సకినాలనేవి చాలా మందికి చుట్టడం రాదండి. చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి చాలా ఈజీగా పాల ప్యాకెట్‌తో సకినాలు ఎలా చుట్టాలనేది చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తాను. ఇలా ఫస్ట్ అయితే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఈ మిక్సీకేసి పిండి పట్టుకోవాలనమాట. ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు గిన్నెలో ఎయొచ్చు. కొంచెం తక్కువ కాబట్టి నేనైతే మిక్సీ చేసుకొని దీన్ని జల్లించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా కొంచెం సాఫ్ట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టేస్తే ఇంకా ముద్దలుగా రావాలి. అప్పుడైతే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇందులో కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఓమా యాడ్ చేసుకోవాలి. వాము అని కూడా అంటారు. కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట. మీ పిండికి ఎంత సరిపోయేదో అంత క్వాంటిటీలో వేసుకోండి. ఇలా అవన్నీ మూడు అంతా కలిపేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం తడిపిండి కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా సాఫ్ట్లా కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలి. అది ఎందుకంటే ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా పర్ఫెక్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని పాల ప్యాకెట్ని అయితే కట్ చేసుకుందాం. హాఫ్ వరకు కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే ఏంటంటే స్టఫింగ్ చేస్తే పిండి అంత బయటకు వచ్చేసింది. ఒక హాఫ్లో కట్ చేసుకోవాలి. ఇలా పాల ప్యాకెట్లో పిండిని అంతా ఫిల్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కాబట్టి కొంచెం కరెక్ట్గా రాదు. మనం సెకండ్ కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సెకండ్ దానికి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్దాము. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా అంటే తక్కువ టైంలో ఎక్కువ సకినాలు అనేవి చుట్టుకోవచ్చు. చాలామంది ఇప్పుడున్న పిల్లలకైతే సకినాలు చుట్టడం అయితే అసలు రాదనమాట. నాకు రాదు. అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతుంటాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా, ఎంత రౌండ్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏముండదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేసుకోవచ్చు. ఏ సైజ్ అయినా కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి ట్రిక్ ఒకటి తెలిసిందనుకో ఇంకా మన వరకు రాదు, పిల్లలే ఈజీగా చేసేస్తుంటారు. అలా మీకు ఎన్ని కావాలో అన్ని సకినాలు అనేవి పోసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా చేత్తో కంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఎక్కువ సకినాలు అనేవి చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేన్ తీసుకోవాలి. మనకి ఇది రైస్ కుక్కర్లో వస్తుంది. ఇలాంటి లేకపోతే కొంచెం ప్లేన్ ప్లేట్ తీసుకుంటే కొంచెం ఆరిన తర్వాత ఈ సకినాలు అనేవి ఈజీగా వస్తాయన్నమాట. ఇలా మెల్లిమెల్లిగా విరగకుండా నీట్గా తీసుకోవాలి. కొంచెం ఆరిపోతే ఆల్మోస్ట్ ఈజీగానే వచ్చేస్తుంటాయి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ప్లేట్కి సరిపోయే అన్ని తీసేసుకోవాలి. కొంచెం ఆరనివ్వాలి. ఎక్కువ తడిగా ఉంటే బ్రేక్ అయిపోతాయి. అలాగే ఎక్కువ ఆరినా కూడా బ్రేక్ అయిపోతాయి. కొంచెం మధ్యలో ఉన్నప్పుడు వాటిని తీసేస్తూ ఉండాలి. ఇలా తీసుకొని ఒక ముకుడు పెట్టుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ముందు ఒకటి వేసి చూద్దాం ఆయిల్ ఎంతవరకు హీట్ అయిందా అనేది తెలుసుకోవడానికి. అది కొంచెం పైకి వచ్చేంత వరకు చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న సకినాలు అన్నిటి వేసుకోవాలి. మెల్లిమెల్లిగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సకినాలు అనేవి ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సంక్రాంతికి పిండి వంటల్లో మెయిన్ సకినాలు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చాలా ఈజీ ప్రాసెస్లో అనమాట. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలాగే అన్నీ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అంతా ఆయిల్ చాలా ఈజీగా అయిపోతుంది.
ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వెరైటీస్ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.